సరే మంచిదండి. తల వస్తుంది ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను మనందరినీ నాయన సజీవ లెక్కలు దాచినాను, నీ కృపలో భద్రపరిచి మరలా నాయన నీ సన్నిధిలో చేరినాను. నీ వాక్కులను వినడానికి నాయన నువ్వు మరి ఒక మాసాన్ని నాయన మా జీవితంలో అనుగ్రహించి నీ ఉచితమైన కృపచేత నాయన నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వినబోతున్న మాటలు నాయన మా హృదయంలో ముద్రించుకొనగలుగుటకు నాయన వారిని అనుసరించి మా బ్రతుకులను ముందుకు తీసుకుని వెళ్ళగలుగుటకు అటు కృపను మాకు అనుగ్రహించింది నాయన. చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని రచించగలుగుటకు నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ప్రార్థనా మనలు అడిగి అడుగుతున్నాం. ఆమె కూడొచ్చిన అందరికీ ప్రభు రక్షణ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తుందండి. మంచిది, మనం ఆత్మీయ యుద్ధం అలాగే క్రైస్తవ పోరాటం అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. మనకు తెలుసు మనం పోరాడేది రక్తమాంస అంటే బయట ఉన్న మనుషులతో కాదు, కానీ మన లోపల అనేది పోరాటం జరుగుతుంది. అలాగే బయట ఆ దురాత్మల సమూహాలతో మనకు యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి సమయాల్లో మరి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి. దైవజనుడా, నీవైతే ఏంటంట, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటే ఏంటంట, ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేసి చెప్తున్నాడు పౌలు గారు. ఏంటంట, అసలు నువ్వు క్రీస్తులోనికి రాగల ముఖ్య కారణం ఏంటంటే నువ్వు ఒక ఒప్పుకున్నావు క్రీస్తు దగ్గర. ఏమని ఒప్పుకున్నావు అంటే, నువ్వు బాప్తిసం ద్వారా ఒప్పుకున్నది ఏంటి చెప్పండి, ఇక నుంచి బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే నాకు లాభము, క్రీస్తు సంబంధిగా నేను ఉంటాను, క్రీస్తుతోనే ఈ లోకంలో నేను కొనసాగుతాను, క్రీస్తు లాగానే జీవించడానికి నేను ప్రయాసపడుతున్నా. ఒక ఒప్పుకోవాలనేది అందరు ఎదుట నువ్వు ఒప్పుకున్నావు. దాన్ని అనుసరించి నువ్వు ఏం చేయాలి, నడుచుకోవాలి. ఆ విధంగా నీ యొక్క మాదిరిని అవతలని కనపరచాలి. దాని గురించి చెప్తూ ఏంటంటే, నువ్వు నీతిని, భక్తిని, విశ్వాసమును, ఏంటంట ప్రేమను, ఓర్పును సంపాదించుకోవడం లోకంలో. దాని గురించి ముందేంటంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించని చెప్తాడు. అంటే దేని గురించి విసర్జించమని చెప్తున్నాడు అంటే, కొందరైతే ఏం చేస్తున్నారు చెప్పండి, ధనాపేక్షను ఆశించి, ధనం అంటే డబ్బు కొరకు ఆపేక్ష కలిగి దాని కొరకే ప్రయాసపడుతూ దానిలోనే ముందుకెళ్తున్నారు అనేకులు. అంటే లోకంలో జీవించే వాళ్ళంతా కూడా డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది, డబ్బు ఉంటే సుఖం ఉంటుంది, డబ్బుతో ఆనందం, దాని కొరకు ప్రయాసపడడానికి, దాన్ని గెలుచుకోవడానికి, దాన్ని దక్కించుకోవడానికి అనేకులు అనేది ఇష్టపడుతుంటారు. అనేకులు అనేది దాని కొరకు ప్రయాసపడుతుంటారు. కానీ అదంతా ఏంటంట, దాన్ని విసర్జించని చెప్తున్నాడు. ఓకేనా, దాన్ని విసర్జించని ఎందుకు చెప్తున్నాడంటే, ఏ వ్యక్తికైనా సరే ఏమవుతుంది చెప్పండి, ఒక డబ్బు అనేది అవసరానికే, కానీ అది అవసరానికి మించుంటే ఏమవుతుంది చెప్పండి, అది ఏం చేస్తుంది, అవసరానికి మించుంటే అది ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఓకేనా, నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒక వీడియో చూసాను అనమాట. ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తితో ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏంటంటే, ఒక భక్తుడు కోరిక అడుగుతారంట, దేవుణ్ణి కోరుకోవడానికి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఆ భక్తునికి దేవుడు ప్రత్యక్షమై, సరే నీ భక్తి నేను మెచ్చాను, ఏం కావాలంటే, ప్రభువు ఆనందము సంతోషం ఈ లోకంలో ఎలా కలుగుతుందంటే డబ్బు ఉంటేనే కలుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా ఏం చేయని చెప్పండి, నాకు ఇచ్చేయండి. ఓకేనా, ప్రపంచంలో డబ్బు అంతా కూడా ఏం చేయాలి, నాకు కావాలన్నా భక్తులు కోరుకున్నాడంట. సర్లే, మరి ప్రపంచంలో డబ్బు అంతా కూడా ఎవరి కొరకు సృష్టించబడలేదు, నీ ఒక్కని కొరకే కాదు, అందరి కొరకు కావాలి. అవునా కదా, సంపద అంతా కూడా నీ ఒక్కని కొరకే కాదు సృష్టించింది, అది అందరికి కూడా ఏం చేయాలి చెప్పండి, అందరికీ సమానంగా పంచిపెట్టబడాలి. అందరికి కూడా సంపద అనేది కావాలి, అందరూ కూడా ఆ వనరు అనేది వాడుకోవాలి. నువ్వు ఒక్కరివే వాడుకుంటే దానివల్ల
ఎలాంటి ప్రయోజనం ఉండదు. సరే నువ్వు అడుగుతున్నావు కనుక నీ కోరిక మేరకు ఏంటంటే నువ్వు పరిగెత్తు, నువ్వు ఎంతవరకు పరిగెడతావు అదంతా కూడా ఏంటి చెప్పండి నీ సొంతము, అదంతా కూడా నీకు ఇచ్చేస్తాను. నువ్వు ఎంతవరకు పరిగెత్తి ఎంతవరకు నువ్వు నీ గమ్యాన్ని చేరుకోగలుగుతావు అదంతా కూడా నీ సొంతమని చెప్పాడు. రైట్, అప్పటి నుంచి ఇతడు స్టార్ట్ చేశాడనమాట. ఇక ప్రయాణం అనేది స్టార్ట్ చేశాడు. ఓకేనా, టిఫిన్ టైం అయింది. టిఫిన్ టైం అయితే టిఫిన్ ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు చేస్తున్నాడు అనుకోండి. ఆ టైంలో ఏం చేయొచ్చు, ఒక 10 కిలోమీటర్ల ఏం చేయొచ్చు చెప్పండి, ఆ భూమినా లేకుంటే దాన్ని ఏం చేసుకోతాడు, సొంతం చేసుకోవచ్చు. అవునా, ఆ 10 నిమిషాలు టిఫిన్ టైంని కూడా వదిలేసి ఏం చేశాడు, దాని కొరకు ముందుకు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్ టైం అయింది. లంచ్ ఎంత టైం పడుతుంది, ఏం లేదు 1 గంట పడుతుంది. అవునా కదా, కాల్జీలు మొహం కడుక్కొని తినాలంటే 1 గంట. ఆ గంట సమయాన్ని వృధా చేసే బదులు ఒక 100 కిలోమీటర్లు నేను ఏం చేయొచ్చు, ఏం చేయొచ్చు చెప్పండి, ఒక 100 కిలోమీటర్లు పరిగెత్తి ఆ 100 కిలోమీటర్ల ఆ భూమిని నేను సంపాదించుకోవచ్చు అని ఒక 100 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఇలా సాయంత్రం టైం అయినా కూడా ఏం చేస్తాడంటే తినాలి, తర్వాత తిందాం, ఏం చేయొచ్చు, ఇప్పుడైతే సంపాదించుకుందాం, ఎంత దూరం పరిగెడదాం, పరిగెత్తి ఒక నీళ్లు లేకుండా ఒక ఆహారం లేకుండా పరిగెత్తి ఏం చేస్తుంటే అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు. అవునా కదా, అంటే మనిషి ఏం చేస్తాడంటే తన ఆరోగ్యాన్ని, తన యొక్క జీవితాన్ని, దాని పరమార్థాన్ని వదిలేసి ఎప్పుడైతే ఇట్లా దాని కొరకు పరిగెడుతూ ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఎప్పుడు జీవితంలో ఏదో సంపాదించాలనుకుంటాడు, కానీ తన దగ్గర ఉన్న దాన్ని, తన ఆయుష్కాలాన్ని, తన యొక్క జీవితాన్ని ఏం చేస్తాడు వ్యక్తి కోల్పోతాడు. అలా ఆ వ్యక్తి చివరికి ఏం చేస్తాడంటే చనిపోయాడు. అంటే ఏదో సంపాదించాలనుకున్నాడు కానీ ఏం చేస్తాడు, చివరికి ఏమైపోయాడు చెప్పండి, చనిపోయాడు. రైట్, అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్తే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ధనం కొరకు అపేక్ష కలిగి ఏం చేస్తారంటే దేని మీద కూడా ఆశ లేకుండా, దేని మీద కూడా చింత లేకుండా, తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, ఏది పట్టించుకోకుండా, ఏ విషయం మీద ధ్యాసించకుండా ధనం అనే మోహంతో వాళ్ళ జీవితాలను అంతా కూడా వ్యర్థం చేసుకుంటూ, జీవితాన్ని అంతా కూడా పాడు చేసుకుంటూ దాని కొరకు పరిగెత్తి ఏం చేశారు చెప్పండి, ఏం చేశారంట చెప్తున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి ఏం చేశారంట, నానా బాధలతో తమను తాము ఏం చేశారంట చెప్పండి, పొడి చేసుకున్నారు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేనైతే ఆశిస్తాడో ఆ ఆశను బట్టి తన ఆరోగ్యాన్ని కాపాడుకోడు, తనకు ఏదైతే అవసరమో దాన్ని పట్టించుకోడు. ఎప్పుడు కూడా తన ఆలోచన, తన చింత అంతా కూడా దేని మీద ఉంటుంది చెప్పండి, సంపాదించాలి, ఇంకేదో సాధించాలి, ఇంకేదో. దీనివల్ల ఏం చేస్తాడంటే మనిషి తమను తాము విశ్వాసం నుండి ఏం చేస్తాడంట, తొలగిపోతాడు. తమను తాము ఏం చేస్తున్నాడంట, పొడి చేసుకుంటాడు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఒక సీక్రెట్ అనేది చెప్తున్నాడు, దేవుని వెంబడించే వ్యక్తికి, దేవుణ్ణి నువ్వు అనుకూలించే వ్యక్తికి, దేవుణ్ణి అనుసరించే వ్యక్తికి ఒక సీక్రెట్ అనేది అక్కడ రివీల్ చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏంటంటే దైవజనుడా నీవైతే ఏం చేయని చెప్తున్నాడు, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును సంపాదించుకోవడానికి ఏం చేయాలంట, ప్రయాసపడము అంటే కింద ఫుట్ నోట్లో రాయబడింది. ఏంటంట, ఏమని రాయబడిందండి, ఏంటంట వెంటాడాలి. అంటే దాని కొరకు నువ్వేం చేయాలి, దాని కొరకు పరిగెత్తు. ఓకేనా, నీ పరిగెత్తింది ధనం కొరకు, దేని కొరకు నువ్వు పరిగెత్తావు అనుకో, లోకంలో చివరకు నీకు మిగిలేదు ఏమవుతుంది చెప్పండి, శూన్యమే. దానివల్ల నువ్వు సంపాదించుకునేది ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు దీని కొరకు, ఒక ప్రేమ కొరకు, ఒక భక్తి అనే విశ్వాసం కొరకు, అలాగే ఓర్పు కొరకు, సాత్విక కొరకు, దీన్ని సంపాదించుకోవడానికి ఎప్పుడైతే నువ్వు పరిగెత్తావో దీనివల్ల నీకు ఏమవుతుంది చెప్పండి, ఎలాంటి నష్టం అనేది జరగదు, ఎలాంటి అపాయం అనేది నీకు రాదు. ఓకేనా, భక్తిని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో దీనివల్ల నీకు వచ్చే నష్టం ఏం లేదు. అవునా, ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తిని పెంపొందించుకుంటాడో, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును పెంపొందించుకుంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి లోకంలో గొప్పగానే బ్రతాడు, దేవుని జీవితంలో కూడా ఏం చేస్తాడు చెప్పండి, గొప్పగానే బ్రతాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతున్నాడో ఆ వ్యక్తి డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తాడు. అవునా కదా, లోకంలో డిసిప్లిన్గా ఉంటాడు, దేవునితో కూడా ఏం చేస్తాడు, డిసిప్లిన్గా వ్యక్తి బతుకుతాడు. ఒక క్రమశిక్షణ అనేది అతనికి అలవాటు అవుతుంది. ఇట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, లోకంలో ఉన్న సరిగా ఉంటాడు, దేవునితో కూడా సరి అయిన క్రమంలో అతడు వెళుతూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. దీని కొరకు నువ్వు ఏం చేయి, ప్రయాసపడాలి. అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటాలు అందరికీ తెలుసు. అవునా కదా, మీకు తెలుసులేదు, పోయిన ద్వారా మనం నేర్చుకున్నాం. ఏంటంటే దేవుడు మనకు అనేక ఆయుధాలు అనేది ఇచ్చాడు. అవునా కదా, విశ్వాసం అనే డాల్ అనేది ఇచ్చాడు, ఆత్మ అనే ఖడ్గాన్ని ఇచ్చాడు. అవునా, నడుమునకి ఏం చేశాడు, సత్యం అనే దట్టిచ్చాడు. అలాగే పాదాలకు ఏం చేశాడు, మైమరపు అనే జోలు ఇచ్చాడు. వీటితో ఏం చేయాలి మనం, ఆ అంధకార సంబంధమైన శక్తితో మనం ఏం చేయాలి చెప్పండి, యుద్ధం అనేది చేయాలి. అందరికీ కూడా ఇవన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి, ఇవన్నీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి. ఈ ఆయుధాలు నా దగ్గర ఉన్నవి, దీంతో నేను పోరాటం చేయాలని తెలుసు. కానీ ఎలా చేయగలుగుతాం దాన్ని,
మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బస్సు యొక్క దాని గురించి ప్రతిదీ కూడా మీకు తెలుసా తెలీదా? అవును కదా. ముందు ఒక వెహికల్ వస్తుంది అనుకో, బస్ డ్రైవర్ ఏం చేయాలి చెప్పండి? ముందొక వాహనం అనేది అడ్డుగా ఉంటే ఈ వెనకెళ్ళే బస్ డ్రైవర్ ఏం చేయాలి చెప్పండి? ముందుకు వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ ముందు వెహికల్ వస్తే, ముందు వాహనం వస్తే ఏం చేయాలి? బ్రేక్ వేయాలి. తెలుసా లేదా మీకు? బ్రేక్ వేయాలని తెలుసా లేదా? బ్రేక్ వేసిన తర్వాత ఏం చేయాలి? ఒకవేళ ఆ వాహనం అక్కడ ఆగిపోయింది, నిలిచిపోయింది అనుకో ఏం చేయాలి? స్టీరింగ్ అనేది పక్క తీసి ఏం చేయాలి చెప్పండి? అవునా కదా, పక్క తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీకు తెలుసా లేదండి? అంటే ఒక డ్రైవరు ఎలా అయితే ఆ బస్సును నడిపితే గమ్యానికి చేరగలుగుతాడో, ఎలా అయితే నడపాలో అవన్నీ కూడా మీకు తెలుసా లేదా? తెలుసు. అవునా? దానికి బ్రేక్ ఎలా వేయాలో తెలుసు. అవునా? స్టీరింగ్ తిప్పితే పక్కకి వెళ్తుందని తెలుసు. అవునా? హారన్ కొడితే ముంగటున్న బండ్లు పక్కకు జరుగుతాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసాదే లేదండి? తెలిసినంత మాత్రాన బస్సు మీరు నడిపేస్తారా? నడపరు. అవునా? ఎందుకు నడపరు? మీకు తెలుసు కదా ఆల్రెడీ. ముందు బండి వస్తే ఏం చేయొచ్చు? బ్రేక్ అనేది వేయాలని తెలుసు. అవునా కదా. ఒకవేళ ముందు బండి ఉంటే ఆ యొక్క స్టీరింగ్ అనేది పక్కకు తీసి వెళ్ళాలని తెలుసు. అవునా కదా. ఒకవేళ బాగా రష్గా జామ్ అయితే హారన్ కొట్టాలి. ఇవన్నీ కూడా మీకు తెలుసాదే లేదా? తెలిసినంత మాత్రాన బండిని నడిపేస్తామా? దానికి ఏం కావాలి మరి? ఏం కావాలి చెప్పండి? దానికంటూ కొంత ప్రాక్టీస్ అనేది కావాలి. అవునా కదా. దాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? దాన్ని మనం నడపగలుగుతాము. ఏ సిచ్యువేషన్లో ఎలా నడపాలో దాని యొక్క ప్రాక్టీస్ అనేది మాకు అర్థమైతే ఏం చేస్తాం? మనం నడుపుతాం. అలాగే ఆత్మీయ యుద్ధంలో కూడా ఏమవుతుంది చెప్పండి? ప్రతిరోజు కూడా ఏం చేయాలి చెప్పండి? ఆత్మీయతను ఏం చేయాలి? మన క్రైస్తవులుగా మనకి ఏం తెలుసు అంటే, ఆత్మీయత అంటే విశ్వాసం అంటే ఏంటో తెలుసు. తెలియదా అంటే అందరికీ కూడా తెలుసు. విశ్వాసం అనే డాల్ ఉందని తెలుసు. అజ్ఞ అనే ఖడ్గం మన దగ్గర, ఆత్మ ఖడ్గం ఉందని మనకు తెలుసు. అవునా? అలాగే మైమరు అనే తొడు అంటే కాళ్ళ జోడు అనేది మనకు ఉందని తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఏం తెలియదు? దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది తెలియదు. అవునా కదా. తెలిసినంత మాత్రం ఏమవుతుందండి తెలుసా? తెలిసినంత మాత్రాన మనకి ఏం కూడా జరగదు. అది ఎలా వాడాలో, ఏ టైంలో వాడాలనేది మనకి ఏం చేయాలి చెప్పండి? అదనేది మనకు తెలుసుండాలి. దాని ప్రాక్టీస్ అనేది మనము చేయాలి. చేస్తేనే ఏమవుతుంది చెప్పండి? ఆ ప్రాక్టీస్ చేస్తేనే మనం ఆ సమయానికి ఎలా మనం నడుచుకోవాలో, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలో అదంతా కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ ప్రాక్టీస్ చేయలే మనకి ఏమవుతుంది చెప్పండి? అవునా? ప్రాక్టీస్ లేని వ్యక్తికి ఇచ్చేసామనుకోండి వాహనాన్ని నడపని, ఏం చేస్తాడు ఆ వ్యక్తి? వెహికల్ ఇస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏదో విధంగా గుద్దేస్తాడు, లేకపోతే కిందనైనా పడతాడు. ఏదో విధంగా ఆ వ్యక్తి జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తికి ఏం లేదు? ప్రాక్టీస్ అనేది ఎలా నడపాలో తెలియదు. దాని గురించి ప్రాక్టీస్ అనేది లేదు. కానీ ఏం చేస్తాడు ఆ వ్యక్తి? ఏదో విధంగా తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మీయతను కూడా ఏం చేయాలి చెప్పండి? మనము ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే దాన్ని ఏం చేయాలి? మనం దాన్ని ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. దాని కొరకు ఏం చేయాలి? ప్రయాసపడని చెప్తున్నాడు. దాని గురించి ఇంకేమని చెప్తున్నాడు? వెంటాడుమని చెప్తున్నాడు. ఓకేనా? ఇది ఒక రోజు వచ్చేది కాదు. ఒక డ్రైవర్ కావాలంటే అతడు ఒక్క రోజు ఏది కూడా ఏం చేయడు చెప్పండి? నేర్చుకుంటాడా? ఒక వ్యక్తి డ్రైవర్గా ఒక రోజు చూపెట్టగానే ఆ వ్యక్తి ఎమ్మటే వెళ్ళి డ్రైవింగ్ చేయగలుగుతాడు చెప్పండి? దానికి ఏం చేయాలి? అతడు కూడా ఏం చేయాలి? ప్రాక్టీస్ అనేది చేయాలి. అంటే డ్రైవింగ్లో ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా బ్రేక్ చేయాలి, ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ ఆ విధంగా స్లోగా ఎక్సిలేటర్ ఇవ్వాలి, అవంతా కూడా ఏం చేయాలి? ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి, నేర్చుకుండాలి. అప్పుడైతే నా వ్యక్తి ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా తన గమ్యానికి చేరగలుగుతాడు. వెనుకున్న వారిని తన గమ్యానికి చేర్చగలుగుతాడు. ఆ విధంగానే విశ్వాసంలో ముందుకెళ్తున్న మనం ఏ విధంగా మన ఆత్మీయ యుద్ధాన్ని ప్రారంభించాలి, ఏ విధంగా మనము శత్రువు యొక్క దాడిని మనం ఎదుర్కోవాలని మనకి ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు కూడా ఏం చేయాలంట? దాని కొరకు ప్రయాసపడమని చెప్తున్నాడు. దాన్ని వెంటాడాలని చెప్తున్నాడు. దాని గురించి చెప్తూ నీతిని అంట, భక్తిని ఏం చేయాలి? విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? ముందుకెళ్ళాలి. దాని కొరకు ప్రయాసపడాలి. ఎప్పుడైతే దీంట్లో మనం ముందుకెళ్తుంటామో, దీంట్లో మనం ట్రైన్ అవుతూ ఉంటామో, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? శత్రువు వేసే ప్రతి బాణాన్ని కూడా, ప్రతి అడ్డంకును కూడా, ఏదైతే శత్రువు మన దగ్గర తీసుకొస్తున్నాడో దాని అంతటిని కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయగలుగుతాం? మనం దాన్ని ఎదిరించగలుగుతాం. దాని దాడిని తట్టుకోగలుగుతాం. అది ఏ విధంగా ప్రయత్నించాలో ప్రతిదీ కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా? మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారికి ఫస్ట్ 40 రోజులు ఉపవాసం చేయగానే శోధన అనేది స్టార్ట్ అయింది. అవునా కదా? మత్తయి సువార్త 4వ అధ్యాయం వస్తారు రండి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రారంభ వచనంలో స్టార్ట్ అవుతుంది.
ఏంటంట, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన ఏంటంటే ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించున్నాడు. ఏంటంటే 40 దినాలు ఉపవాసం చేశాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఫస్ట్గా ఆయన ఎదుర్కొంటున్నాడు ఏంటంటే అపవాది శోధన అనేది ఎదుర్కొంటున్నాడు. ఓకేనా, అపవాది అతను ముందుకు వచ్చింది, యేసుక్రీస్తు వారి ముందుకు వచ్చి శోధిస్తున్నాడు. ఏంటంట, శోధకుడు వచ్చి చెప్తున్నాడు ఏంటంటే నీవు దేవుని కుమారుడు అయితే ఆల్రెడీ అని తెలుసు. ఏంటి చెప్పండి, నేను దేవుని కుమారుడు క్రీస్తు అని నాకు తెలుసు. తెలిసిన తర్వాత ఏం చేస్తున్నాడు చెప్పండి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని ఏం చేసుకోవచ్చు, రొట్టెలు చేసుకో. ఏంటి ఆయనకు తెలుసు దేవుని శక్తి అంటే ఏంటో, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో అతను తెలుసు కనుక దుష్టుడు చెప్తున్నాడు ఏంటంట, నువ్వు చేయగలుగుతావు, దీన్ని నీకు సాధ్యం అవుతుంది, రాళ్ళని ఏం చేసుకో, నువ్వు రొట్టెలు చేసుకొని తినేసాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చెప్పండి, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఏంటంటే దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని. ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడండి, ఎదిరించడం అంటే ఎలా ఎదిరించడం చెప్పండి. అపవాది చెప్తున్నాడు ఏంటంటే నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టెలు ఏం చేసుకో, రాళ్ళను రొట్టెలు చేసుకో. అసలు రాళ్ళను రొట్టెలు చేసుకోవడం అనేది అది కరెక్ట్ పద్ధతేనా చెప్పండి, అవునా కదా? అది ప్రకృతికి కరెక్ట్ పదమేనా అంటే రాళ్ళు అనేది రొట్టెలుగా మారడం అనేది ప్రకృతిలో అది కరెక్ట్ సహజమైన పద్ధతేనా అసలు, అవునా కదా? మనకు రొట్టెలు అనేది దేని నుంచి తయారవుతాయి, దేని నుంచి తయారవుతాయండి, గోధుమల ద్వారా లేకుంటే ఏదైనా ఉంటాయి కదా, వాటిని బట్టి ఏం చేస్తాం, వాటిని పట్టించి దాని ద్వారా మనం ఏం చేసుకుంటాం, రొట్టెలను తయారు చేస్తాం. రాళ్ళతో రొట్టెలు చేసుకుంటారా, అది ఏమవుతుంది చెప్పండి, దేవునికి సాధ్యమే కానీ ఏంటి చెప్పండి, ప్రకృతికి విరుద్ధమైన ఒక కార్యక్రమాన్ని చెప్తున్నాడు. ఏంటంట నువ్వేం చేయి అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, అది రైట్ అయిన పద్ధతి కాదు, రైట్ వే కాదు, రైట్ వే కాకుండా సరైన మార్గం కాకుండా సరే అపవాది ఏం చేస్తున్నాడు చెప్పండి, ఒక విషయాన్ని అంటే తన ఆకలిని గుర్తు చేస్తూ ఒక తప్పుడు దారిలోకి వెళ్ళడానికి ఏం చేస్తున్నాడు, ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు, అవునా కదా? అది తప్పుడు మార్గం, అవునా కదా? రొట్టెలు అనేవి దేని ద్వారా కావాలి, ఒక గోధుమలో, జొన్నలో, లేకుంటే సజ్జలో, దేని ద్వారా ఏమవుతుంది చెప్పండి, ఆ సిరిధాన్యాల ద్వారా అవి కాబడాలి. అంటే దాన్ని చేసుకోవాలి తప్ప రాళ్ళతో ఎవరు కూడా ఏం చేయరు, రొట్టెలు. అది ప్రకృతికి విరుద్ధమైంది. అట్లాగే వ్యక్తి యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా ఏదో ఒక తప్పుడు మార్గాన్ని ఉంటుందో తప్పుడు మార్గాన్ని ఏం చేస్తాడు చెప్పండి, నీ అవసరాలని, నీ యొక్క ఆసరాలని నీ ముందు పెట్టి ఏం చేస్తాడు చెప్పండి దుష్టుడు. నీకు అర్జెంట్ ఏవైతే అవసరాలు ఉంటాయో, నీకు ఏవైతే పీక్ స్టేజ్లో నువ్వు ఉండిపోతావో అట్లాంటి సందర్భంలో దుష్టుని దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, ఏదైతే దేవునికి సరైన మార్గం కాదు, ఏదైతే నీకు కరెక్ట్ మార్గం కాదు, ఏదైనా సరైన పద్ధతి కాదో ఆ మార్గాన్ని ముందుకు తెచ్చి ఏం చేస్తాడు చెప్పండి, ఇది నువ్వు చేయి ఏం కాదు, ఎందుకు నీ పని అవుతుంది దీని ద్వారా, అవునా కదా? అలా చేస్తే నీ పని జరిగిపోతుంది, నీ పని అయిపోతుంది, నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు. కానీ ఏమవుతుంది, అలా చేయడం ఏంటి చెప్పండి, అలా జరిగించడం ఏంటి అసలు? ఏదైతే చేయవలసిన పని చేయవలసిన విధంగా మనం చేయకూడదు, అది ఏమవుతుంది చెప్పండి, ఆ తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నాం, అది తప్పుడు పని అవుతుంది, అవునా? అట్లాంటి మార్గాన్ని ఏం చేస్తాడు దుష్టుడు మన ముందుకు తీసుకొని వస్తాడు. ఓకేనా, తప్పుడు మార్గాన్ని తీసుకొచ్చి ఇది చేస్తే ఇప్పటితో నీకు ఏమవుతుంది చెప్పండి, నీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, నీ ప్రయాస అనేది ముగిసిపోతుందని చెప్తాడు. కానీ ఏంటంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఇస్తుంది ఏంటంటే అది సరైన పద్ధతి కాదు. మనిషి ఏంటంట రొట్టె వల్లనే మాత్రమే కాదు కానీ దేవుని వచ్చి ప్రతి మాట వల్ల ఏం చేస్తాడంటే మనిషి జీవిస్తాడు. అది సరైన పద్ధతి కాదు. దేవుని నుంచి ప్రతి మాట ద్వారా ఏం చేస్తాడు మనిషి, ఏం చేస్తాడు, జీవిస్తాడు. ఓకేనా, రైట్. యేసుక్రీస్తు అయితే ఇలా ఎదిరించాడు. మరి మన ఆత్మీయ జీవితంలో మనకు ఒకవేళ సవాళ్ళు కానీ ఏమైనా మన ముందు నిలబడితే మనం వాక్యంతో ఎలా ఎదిరిస్తాం చెప్పండి, వాక్యంతో ఎదిరించగలుగుతామా, వాక్యంతో నిలబడగలుగుతాం చెప్పండి, అవునా కదా? అలాంటి పీక్ స్టేజ్లో మనం ఉన్నప్పుడు, ఒక ఇబ్బందికరమైన శోధన పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నప్పుడు నిజంగా వాక్యం అనేది మన హృదయానికి వస్తుందా? ఆయన శోధించబడుతున్నప్పుడు ఆయన గుర్తొచ్చింది ఏంటి చెప్పండి, ఏం గుర్తొచ్చిందండి? దేనితో ఎదిరించాలంటే అపవాదిని, ఆత్మఖడ్గం. వాక్యం అనే ఆత్మఖడ్గం, అవునా కదా? ద్వితీయోపదేశ ఖండంలో ఇక్కడ ఉంటుంది, ఈ మాట రాయబడి ఉంటుంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే
కాదు కానీ ఏంటంటే దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన ఏమవుతుంది చెప్పండి, ప్రతి మాట వలన జీవించబడతారు. ద్వితీయోపదేశ కాండం చూడండి ఒకసారి. 3వ వచనం, 8:3. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. ఏంటంట, దేని వల్ల బ్రతారట చెప్పండి? ఆహారం వలన మాత్రమే కాదు, దేవుడిచ్చే ప్రతి మాట వలన కూడా ఏం చేస్తాడు, మనిషి బ్రతుకుతాడు అని ఎక్కడ రాయబడి ఉంది? ద్వితీయోపదేశ కాండంలో ఉన్న మాటను ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ కోట్ చేస్తున్నాడు. అవునా కదా? నువ్వు తప్పుడు దానికి నన్ను ప్రేరేపించకు, నాకు ఆ శక్తి సామర్థ్యం ఉంది, ఓకేనా? దేవుడు ఆ శక్తిని నాకు ఇచ్చాడు. కానీ ఏంటి చెప్పండి, ఒక తప్పుడు దానికి నేను ఎప్పుడు కూడా ఏం చేయను, నా శక్తిని కానీ నా యొక్క ఆత్మను కానీ ఎప్పుడు కూడా ఏం చేయను, దాన్ని వినియోగించాలంటే పరిస్థితులు. అవునా కదా? చాలా సందర్భాలు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు చెప్పండి? తెలుసు, 2 రొట్టెలు ఏం చేశాడు? 5,000 మందికి పంచాడు. చేపలను రొట్టెలు ఏం చేశాడు చెప్పండి? 5,000 మందికి పంచాడు. అవునా? కృతజ్ఞతాస్తుతి చెల్లించి. అవి ఏంటి చెప్పండి? రొట్టెలు. అవునా కదా? అంటే సామాన్యమైన రొట్టెలు ఏం చేశాడు చెప్పండి? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పంచాడు. కానీ ఏంటి చెప్పండి, ఇది ఈ రాళ్ళు ఏంటి చెప్పండి? రాళ్ళు అది ప్రకృతికి విరుద్ధమైనది, అది చేయడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అవును కదా? తన కొరకు తను వినియోగించుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని ఏం చేస్తున్నాడు? అది సరైన పద్ధతి కాదు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల ఏం చేస్తాడు? జీవిస్తాడు. ఓకేనా? రైట్. క్రైస్తవుని కూడా మనకేమైనా అవసరాలు, మనకేమన్నా కొరతలు ఏమైనా వచ్చినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఏదో ఆలోచనలు, ఏదో చిక్కుముడిలో తప్పుడు దారిలోనికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునితో ఉంటే ఆయన ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాడు? నన్ను ఏం చేస్తాడు చెప్పండి? చక్కబరుస్తాడు. ప్రతి అవసరాన్ని కూడా ఏం చేస్తాడు దేవుడు? క్రీస్తునందు నాకు తీరుస్తాడు అనే ధీమాతో ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా, తప్పుడు దారిలోనికి వెళ్ళకుండా సరైన మార్గంలో నడుచుకోగలుగుతాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? దేవునిలో చాలా జాగ్రత్తగా నిలబడగలుగుతాడు. దేవునిలో ఉన్నతంగా ఆ వ్యక్తి జీవిస్తాడు. ఓకే. ఎప్పుడైతే ఒక తప్పుడు మార్గాన్ని, ఎప్పుడైతే అపవాది యొక్క తంత్రానికి మనం ఎప్పుడైతే లొంగిపోతామో అప్పటి నుంచి ఏమవుతుంది చెప్పండి? మనకు మన శోధన మనకు లొంగిపోతుంటాం. దేవునికి ఏం చేస్తాం? మనం చిన్న చిన్నగా దూరం అవుతుంటాం. ఎప్పుడైతే ఈ ఆత్మీయ యుద్ధాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగించమో, అంటే ఆత్మీయంగా ఎప్పుడైతే ఇది తప్పు అని నాకు తెలిసి దేవుడిచ్చిన ఆ సర్వాంగ కవచాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగించమో, దేవుడిచ్చిన ఆయుధాలను ఎప్పుడైతే మనం ఉపయోగించమో, వాటి వల్ల మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మనం అపవాది చేత మనం జయించబడతాం. ఓకేనా? దుష్టుని చేత మనం ఏం చేస్తాం? దాని చేత మనం జయించబడి దుష్టుడు ఏదైతే చెప్తున్నాడో ఆ తప్పుడు నడవడికలోనికి, ఆ తప్పుడు మార్గంలోనికి ఏం చేస్తాం? మనం ముందుకెళ్తుంటాం. అవును. ఏది తప్పని తెలిసినా సరే ఏం చేస్తారు చెప్పండి? చాలామంది క్రైస్తవులుగా ఉంటూ కూడా ఏం చేస్తారు చెప్పండి? కొన్ని తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు. తప్పని తెలుసు అయినా కానీ ఏం చేస్తారు? ఇలా చేస్తేనే నా మార్గం అనేది కరెక్ట్గా ఉంటుంది, ఇలా చేస్తేనే నేను ఉండగలుగుతాను, ముందుకు వెళ్ళగలుగుతాను అని ఎప్పుడైతే ఇట్లాంటి దానిలో ఉంటామో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఆ శోధనకు మనం ఏం చేస్తాము? ఏం చేస్తాం? మనం లొంగిపోతాం ఆ శోధనలోనికి. ఎప్పుడైతే అట్లాంటి శోధనలోనికి మనం లొంగిపోతామో, ఆ లొంగిపోయినప్పుడు ఏం చేస్తాం? మనం అపవాదికి ఏం చేస్తాం చెప్పండి? అవకాశాన్ని ఇస్తాం. ఇది వచనాలు ఇంకా మాట్లాడుతున్నాడు. 7వ వచనంలో, 7వ వచనం కింది భాగంలో 8వ వచనం, 8వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. ఈయనట మరలా అపవాది ఈయనట మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఏంటంటే ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఏంటంట? నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటి నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, రైట్. ఏంటంటే చెప్పండి? చెప్తున్నాడు అక్కడ. ఏంటంటే చెప్పండి? మరలా అపవాది ఒక ఎత్తైన కొండ మీద తీసుకొని వెళ్ళిపోయి చెప్తున్నాడు, ఈ లోకరాజ్యములన్నిటిని ఏంటంట నీకు ఇచ్చిందని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయని చెప్తున్నాడు? లోకరాజ్యం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఎవరి చేతిలో ఉంది? లోకానికి సంబంధించిన రాజ్యం అంతా కూడా ఈ ప్రకృతి అంటే ఏదైతే లోకానికి సంబంధించిన రాజ్యాలు ఉన్నాయో వాటన్నిటినీ గురించి చెప్తున్నాడు అక్కడ. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి లోకరాజ్యం అన్నింటినీ వాటి మహిమని ఏంటంట
నీకు ఇస్తాను, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను? వీటినంతా కూడా ఏం చేస్తాను? నీకు ఇచ్చేస్తానని చెప్పి, అంటే లోకంలో ఉన్న మహిమ కూడా నీకు ఇచ్చేస్తాను. నువ్వు ఎలా కావాలంటే అలా నువ్వు బ్రతికేయచ్చు. కానీ ఏం చేయి? నాకు మొక్క అంతే. నాకు సాగిలపడితే ఏం చేస్తాను? వీటన్నిటిని కూడా నీకు ఏం చేస్తాను? ఇచ్చేస్తాను. సాగిలపడ్డం అంటే ఏంటి చెప్పండి? ఇక వాడు ఏది చెప్తే అది వినడం, అవునా కదా? అది ఏది చెప్తే అది ఏంటి? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? లోకంలో ఉన్న రాజ్యాలు అన్నింటినీ కూడా ఏం చేస్తారంట? సంపాదించేసుకుంటారు, అవునా కదా? లోకంలో ఉన్న రాజ్యం అంతా, అంటే లోకంలో ఒక గొప్ప ధనవంతుడిగా నువ్వు ఏం చేస్తావు? కనబడుతుంటావు, వెలిసిపోతుంటావు. ఎప్పుడు అపవాది ఏదైతే చెప్తుందో ఆ ప్రకారంగా నువ్వు చేస్తే, అవునా? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కాకుండా మనసులో అపవాదిని ఉంచుకుంటావో అప్పటి నుంచి ఏం చేస్తాడు చెప్పండి? ఆ వ్యక్తి దేనికి దాసుడుగా మారుతాడు? దేనికి దాసుడుగా మారుతాడు చెప్పండి? అపవాదికి దాసుడుగా మారుతాడు. ఎప్పుడైతే అపవాదికి దాసుడుగా మారుతాడో ఆ వ్యక్తి ఏం చేయాలి? దేవుణ్ణి తన స్థానంలో, తన హృదయంలో ఉంచుకోడు. దేవుణ్ణి తన హృదయంలో ఉంచుకొని వ్యక్తి చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? అపవాదికి సాగిలపడతాడు. అంటే దేవుని మాటను పక్క పెట్టేసి దేవుని వాక్యాన్ని ఏదైతే ఖచ్చితంగా ఉందో అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు ఏంటంట? తిమోతి గారికి చెప్తాడు ఏంటంట? నువ్వు వాక్యాన్ని ఏం చేయాలంటే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు, అవునా కదా? వాక్యాన్ని ఏం చేయాలంట? సరి అయిన విధానంగా దాన్ని విభజించి ఏం చేయాలి? బోధించాలి. ఎప్పుడైనా సరే వాక్యాన్ని ఒక ఇష్టానుసారంగా ఎప్పుడైతే మనం వాడడం అనేది ప్రారంభిస్తామో, వాక్యాన్ని అవసరతల కొరకు, నీ యొక్క ఉపయోగాల కొరకు ఎప్పుడైతే దాన్ని మలుచుకోవడానికి ప్రారంభిస్తావో అప్పటి నుంచి నువ్వు ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? దుష్టునికి సాగిలపడమని నేర్చుకుంటావు. అవునా? వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వక్రీకరించడం అనేది ప్రారంభిస్తావో అప్పటి నుంచి నువ్వు ఏం చేస్తావు? దుష్టుని సంబంధంగా మారిపోతావు, అవును కదా? నీకున్న ఆశ, కోరిక అంత ఏంటంటే కూడా నువ్వు ఎలాగైనా సరే ఏం చేయాలి? సంపాదించుకోవాలి, ఒక గొప్ప పొజిషన్లోకి రావాలి. కాబట్టి ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని కొద్దిగా వక్రీకరిస్తే చాలు, అవునా కదా? వాక్యంలో చిన్న మాటలను, ఆ మాటలను కొద్దిగా మనకు అనుకూలంగా మార్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? మారిపోతుంది. చాలు, మన బ్రతికంతా కూడా చాలా హాయిగా సాఫీగా సాగుతుంది. ఇట్లాంటి దానిలోనికి ఎప్పుడైతే ఒక భక్తిపరమైన జీవితం వెళ్ళిపోతుందో అప్పటి నుంచి ఏం చేస్తారు? ఆ వ్యక్తి క్రీస్తుకు దాసోహం కాకుండా ఆ యొక్క డబ్బు కాలే కూడా అపవాదిక దాసోహంగా మారిపోతాడు. కాబట్టి ఏంటంట, ఇలాంటి విషయాల్లో చాలా బాగా ముందుకెళ్తున్న క్రైస్తవులుగా చెప్తున్నాడు అక్కడ. చూడండి, తిమోతికి రాసిన పత్రిక మరల వద్దాం. తిమోతికి రాసిన పత్రికలోనికి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 11 వస్తుంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికం ఏంటంట సంపాదించుకుంటూ దీన్ని వెంటాడాలని చెప్తున్నాడు. ఏంటంట? వెంటాడే విషయానికి వస్తానే నువ్వు లోకంలో ఏదో గొప్పదాన్ని కాదు, లోకంలో ఉన్న ఉన్నత విషయాల గురించి కాదు నువ్వు వెతకాల్సింది. ఏంటంటే దేని గురించి అంట? భక్తిని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని ఏం చేయాలంటే దీన్ని నువ్వు ఏం చేసుకో? పెంపొందించుకో. దీనిలో నువ్వు ఎదగడానికి ప్రయాసపడు, దీని కొరకు నువ్వు ప్రయాసపడని చెప్తూ 12వ వచనంలో చెప్తున్నాడు. ఏంటంట? ఏమని చెప్తున్నా అండి? ఏంటంట? విశ్వాస సంబంధమైన ఏంటంట? మంచి పోరాటము. ఏమని చెప్తున్నా అండి? అక్కడ చెప్తున్నా ఏంటంట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే పోరాటంలో ఎలాంటి పోరాటం ఉంటుంది చెప్పండి? ఎలాంటి పోరాటాలు ఉంటాయి మరి? ఒక వ్యక్తి తన కొరకు తాను సంపాదించుకోవడానికి, లేకుంటే తనను తాను గొప్ప చేసుకోవడానికి, లేకుంటే తను తాను గొప్ప చేసుకోవడానికి అవతల వ్యక్తిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టి, ఈడ్చపెట్టి తన నుంచి లాగేసుకొని గొప్పగా అవ్వాలనేది ఎలాంటి, అది కూడా పోరాటం, అవును కదా? ఒక వ్యక్తి గొప్పగా మారాలనుకొని అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి, హింసించి, ఆ క్రూరంగా బ్రతికి అలా నెగ్గడం కూడా ఏంటి అప్పుడు? అది కూడా ఒక పోరాటం, అవును కదా? అలా చేయాలన్నా కూడా ఏం కావాలి? డేర్ అనేది కావాలి, అవునా కదా? ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి అతని నుంచి గెలుచుకోవాలంటే దానికి కూడా డేర్ కావాలి. కానీ ఇంకెక్కువ డేర్ దేనికి కావాలి చెప్పండి? విశ్వాస సంబంధమైన ఒక మంచి పోరాటం పోరాలంటే దానికి ఇంకెక్కువ ఏం కావాలి చెప్పండి? నీకు అనేది ఇంకా నీ హృదయం అనేది ఇంకా గట్టిపరచబడాలి, అంటే దేవుళ్ళు ఇంకా ఉన్నతంగా ఎదగాలి. ఎందుకంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అనేది చాలా ఏంటి చెప్పండి? మనం లోకంలో గెలుచుకున్నంత ఈజీగా అది ఉండదు, అవును కదా? లోకంలో మనం బ్రతికేస్తున్నంత ఈజీగా విశ్వాస సంబంధమైన పోరాటం అనేది ఉండదు. ఎందుకంటే చెప్తున్నాడు అక్కడ, ఆ ముందు విషయాలను చెప్తున్నాడు. ఏంటంటే వీటన్నిటిని కూడా నువ్వు సంపాదించుకోవడానికి ఏం చేయాలంట? వెంటాడాలి. వీటన్నిటిని గురించి కూడా నువ్వు వెంటపడాలి, దాన్ని నేర్చుకుంటూ ఉండాలి నీ భక్తి జీవితాలు, అవునా కదా? ఒక భక్తి అనేది నీకు రావాలంటే అది ఈజీగా రాదు, అవునా కదా?
లోకంలో నువ్వు భక్తి, ఎందుకంటే మనం లోకంతో ఉంటున్నాం, లోకంలో ఉంటున్నాం కనుక ఏంటి చెప్పండి, ప్రతీది కూడా మనల్ని ఏం చేస్తుంది? అవునా కూడా, అంటే లోకంలో మనం జీవిస్తున్నాం కనుక ప్రతీది కూడా మనల్ని ఏం చేస్తుంది చెప్పండి, తన వైపు ఆకర్షిస్తుంది, తన వైపు లాగుతుంది. అంటే లోకం అంతా కూడా ఏం చేస్తుంది, మనల్ని ఆకర్షిస్తుంది. ఎందుకంటే మొదట మనిషి ఎక్కడ నుండి వచ్చాడంటే ప్రకృతిలో నుంచి మనిషి వచ్చాడు కనుక ప్రకృతి ఏం చేస్తుంది చెప్పండి, మనిషిని ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంటుంది. ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుంది, ప్రతీది కూడా మనిషిని ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. కానీ రెండవది ఏంటి చెప్పండి, ఆత్మ సంబంధమైంది కనుక ఆత్మ ఏం చేస్తుంది, నువ్వు ఇలా ఉండొద్దు, ఇలా ఉంటే తప్పని ఏం చేస్తుంది, అది హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ హెచ్చరికను ఆ వ్యక్తి మనసులోని తెచ్చుకొని ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాటంకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మంచి పోరాటం అంటే ఏవైతే క్రీస్తు చెప్పాడో ఆ అనుగుణంగా మన భక్తి యొక్క జీవితాన్ని మలుచుకొని ముందుకు వెళ్తామో. అయితే హెబ్రీ పత్రికలో రాస్తూ చెప్తాడు కొన్ని విషయాలు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక చివరి అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు అక్కడ. 11వ అధ్యాయం, చివరి అధ్యాయం కానీ 11వ అధ్యాయము. ఇదంతా 11వ అధ్యాయం మొత్తం కూడా ఏంటంటే విశ్వాసాల జాబితాను కొద్దిగా చెప్తున్నాడు. అంటే వాళ్ళకి ఎలాంటి పోరాటం అనేది జరిగింది, వాళ్ళు దీన్ని ఎలా గెలిచారనే విషయాలు ఇక్కడ చెప్తుంటాడు. ఓకేనా, రైట్. చూద్దాం కొన్ని విషయాలు అక్కడ. ఫస్ట్గా ఏంటంటే ఏబేలు స్టార్ట్ చేస్తాడు. ఓకేనా, 4వ వచనం చూడండి. ఏంటంటే విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించారు. రైట్. వీళ్ళ మధ్య పోరాటం ఏంటి చెప్పండి, కయీనుకి ఏబేలుకు మధ్య ఆ మనసులో ఉన్న పోరాటం ఏంటి చెప్పండి, ఏమవుతుంది చెప్పండి. ఏబేలుకేమో ఏం చేయాలి చెప్పండి, పోరాటం ఏంటి, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడిని నేను ఇచ్చేది ఎలా ఉండాలి చెప్పండి, ఎట్లుండాలి, దేవుడు నాకు ఇచ్చాడు, అన్నీ కూడా దేవుడి నుంచి వచ్చాయి కనుక దేవుడిని నేను ఇచ్చేది ఎలా ఉండాలి చెప్పండి, శ్రేష్టంగా ఉండాలి, అది చాలా మంచిదిగా ఉండాలని ఏబేలు కోరిక. మరి కయీను కోరిక ఏంటి చెప్పండి, ఎలా ఇచ్చినా సరే దేవుడు నన్ను ముందు చూడాలి, దేవుడు నన్ను చూడాలి, ఏ విధంగా ఇస్తే ఏంటి, నేను ఎలా ఇస్తే ఏంటి, దేవుడు ఏం చేయాలి, నన్ను చూడాలి అని ఏం చేశాడు, ఇక్కడ ఈ పోరాటం అనేది జరిగింది. ఆ పోరాటంలో గెలిచింది ఎవరు చెప్పండి, ఎవరు గెలిచారు, ఏబేలు గెలిచాడు. ఓకేనా, రైట్. రెండోదిగా ఇంకా చెప్తున్నాడు. హానోకు గురించి 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడకమునుపు ఏంటంటే దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. హానోకు గురించి మారితే ఏం చెప్తున్నాడు చెప్పండి, ఏంటంట మరణం చూడకుండా, అంటే మరణం అనేది దానికి లేదా మరి, అంటే భూమి మీద బ్రతికిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, మరణం అనేది తథ్యము. కానీ ఏంటంట విశ్వాసం బట్టి హానోకు ఏంటంట మరణాన్ని ఏంటంట చూడకుండా ఏం చేశాడు, కొనిపోయాడు. ఆయన కూడా ఏం చేశాడు, మరణించాడు, కానీ ఏం చేశాడు, దేవుని దగ్గరికి ఏం చేశాడు, కొనిపోబడ్డాడు. అతడు బడిన తర్వాత ఏంటంట దేవునికి ఇష్టడని ఏం చేస్తాడంట, సాక్ష్యం పొందాడు. రైట్. నెక్స్ట్ ఏంటంట, ఇంకా కింది వచనాలు చెప్తున్నాడు. 17వ వచనం, అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఏంటంటే చెప్పండి, ఏమైపోయిందంట చెప్తున్నాడు. 17వ వచనంలో అబ్రాహాముకున్న పోరాటం ఏంటంటే అక్కడ క్లియర్గా రాసి మెన్షన్ చేశారు. ఏంటంట అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును ఏంటంట బలిగా అర్పించాడు. నిజంగా ఇస్సాకును బలిచ్చాడా, ఇచ్చాడు లేదండి. అబ్రాహాము ఇస్సాకును బలిచ్చాడా, బలిచ్చిండా, అవునా కదా. అంటే ఇస్సాకుతో చెప్తాడు అబ్రాహాం ఏంటంటే, తండ్రి అన్నీ బాగా, ఇస్సాకు మాట్లాడుతుంటాడు అబ్రాహాంతో, తండ్రి అన్నీ బాగానే ఉన్నాయి, కట్టెలు నేను తీసుకొస్తున్నా, గుడ్డలు తీసుకొస్తున్నావు, అన్నీ బాగానే ఉంది, కత్తి నువ్వు తీసుకొస్తున్నావు, కానీ అక్కడ నువ్వు అర్పిస్తానంటున్నావు, ఒక గొర్రెపిల్లి ఏదంటాడు, అవునా కదా. గొర్రెపిల్లి ఏది అన్నప్పుడు అబ్రాహాం గారు చెప్తాడు ఏంటి చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు, మనకు గొర్రెపిల్లని ఇస్తాడు, దేవుడే ఇస్తాడు గొర్రెపిల్లను, నువ్వేము చింతించకు, దాని గురించి ఏం కూడా ఆలోచించకు. ఏంటి అబ్రాహాంకున్న విశ్వాసం ఏంటి చెప్పండి,
ఏం చేస్తాడు? దేవుడు ఇస్తాడు. అవునా? ఆయన విశ్వాసం ఏంటి చెప్పండి? దేవుడు నాకు ఎలాగైనా సరే ఇస్తాడు. అవునా కదా? ఇస్తాడని ఏం చేశాడు? ఇస్తాతో చెప్పాడు. అవునా కదా? దేవుడే ఇస్తాడు గొర్రెపిల్లను, మనకు అక్కడికి వెళ్దాంపా, దేవుడు చూసుకునే అన్నీ కూడా ఏం చేస్తాడు? ఆ విధంగానే విశ్వాసం ఏమైపోయింది చెప్పండి? ఆయనకున్న విశ్వాసము స్థిరమైంది, నమ్మకమైంది కనుక ఆయన విశ్వాసం ఏమైంది? దేవుడు నెరవేర్చాడు. ఆయనకున్న పోరాటం దేవుడు ఏం చేస్తాడు? దేవుని మీద వదిలేస్తాడు. దాన్ని బట్టి ఏం చేస్తాడు? అతడు నెరవేర్చబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా అతడు చేర్చబడ్డాడు. రైట్. రెండోది ఏంటంటే ఇంకా ఇరవై 21వ వచనంలో విశ్వాసమును బట్టి యాకోబు అవాసన కాలమందు ఏంటంట యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలుకొని ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. యోసేపు ఏంటంట తన మరణకాలంలో చెప్తున్నాడు ఏంటంట? విశ్వాసమును బట్టి యాకోబు ఏం చేశాడు చెప్పండి? తన మరణకాలంలో యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. రైట్. యోసేపుకున్న విశ్వాసం ఏంటి? 22వ వచనంలో యోసేపు తనకు అవాసన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేల్ కుమారులను నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి ఆజ్ఞాపించింది. ఏంటంట? యోసేపుకున్న విశ్వాసం ఏంటి? ఎలాగైనా సరే దేవుడు ఇజ్రాయెల్ని ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు మరలా చూస్తాడు, వాళ్ళ మొర వింటాడు, వాళ్ళ మొరిని ఏం చేస్తాడు? వాళ్ళని మరలా విడిపిస్తాడు. ఓకేనా? నిర్గమం అంటే వాళ్ళని విడిపించడం. ఎప్పుడైతే వాళ్ళను విడిపిస్తాడో ఆ విడిపించడం గురించి ఏం చేస్తాడు? యోసేపు ముందే చెప్పాడు. ఆదికాండంలో యోసేపు ఏం చేస్తాడు? చనిపోతాడు చివరి అధ్యాయంలో. అంటే నిర్గమకాండం తర్వాత ప్రారంభమవుతుంది కదా, ఆ నిర్గమాన్ని గురించి తర్వాత ఎలాగైనా సరే ఇజ్రాయెల్ని ఏం చేస్తాడు? దేవుడు వాళ్ళ మొర వింటాడు, విడిపిస్తాడు. కానీ విడిపించినప్పుడు ఆయనకున్న ఆలోచన ఏంటంటే వాళ్ళు వెళ్తూ ఏం చేయాలి చెప్పండి? ఇజ్రాయెల్ వెళ్తూ ఏం చేయాలి చెప్పండి? నా యొక్క షెకెలి అంటే తమ యొక్క ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలను ఏం చేయద్దు ఇక్కడ ఐగుప్తులో విడిచిపెట్టద్దు, వాళ్ళతో పాటు ఏం చేయాలి? వీళ్ళు తీసుకుని వెళ్ళాలి. దేవుడు దర్శించినప్పుడు ఏంటంటే ఆయనకు ఉన్న విశ్వాసం ఏంటంటే ఎలాగైనా సరే దేవుడు విడిపిస్తాడు. విడిపించిన తర్వాత వీళ్ళు ఏం చేయరు? ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళరు. నా యొక్క ఎముకలను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోరు. వీళ్ళతో పాటు ఏం చేస్తారు? దాన్ని తీసుకుని వెళ్తారు. అలాగే ఏం చేస్తారు? తీసుకొని వెళ్ళారు యోసేపు యొక్క ఎముకలను. నెక్స్ట్ ఏంటి? మోషే 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటెను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఏం చేయాలంట? ఒప్పుకోలేదు. అంటే భోగభాగ్యాలు తన ముంగలున్నా సరే ఏం చేశాడు చెప్పండి? తనకున్న విశ్వాసం ఏంటి చెప్పండి? ఇవి కొద్ది కాలం నేను అనుభవిస్తాను, ఇవి కొద్ది కాలం నేను ఆనందిస్తాను, తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఇవి నా నుంచి వెళ్ళిపోతాయి, నేను కూడా వెళ్ళిపోతాను. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలతో నేను ఉంటానో దేవుని దగ్గరికి నేను వెళ్తాను. అవునా కదా? ఇట్లాంటి నిరీక్షణతో ఆయన బ్రతికాడు. నెక్స్ట్ ఏంటి? ఇంకా చెప్తున్నాడు 29వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రం, అంటే వీటన్నిటి గురించి చెప్తూ 32వ వచనంలో చెప్తాడు. ఇంకను ఏం చెప్పేదేమో గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవర్తన గూర్చియు ఏంటంట వివరించుటకు సమయం చాలదంట. ఏంటంటే వీళ్ళందరూ చెప్పాలంటే ఏంటి చెప్పండి? ఆ సమయం అనేది చాలు. వాళ్ళ యుద్ధంలో వాళ్ళ ఆత్మీయతలో ఎలాంటి యుద్ధాన్ని వాళ్ళు ప్రదర్శించారు, ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్ళారు, తమ ఆత్మీయతలో ఎలా దుష్టుని యొక్క దాడిని వాళ్ళు తట్టుకున్నారు, ఎలా ముందుకెళ్ళగలిగారు అని చెప్పుకుంటూ వెళ్తే ఏమవుతుంది చెప్పండి? సమయం అనేది సరిపోతుంది. అంటే వాళ్ళ యొక్క జీవితంలో, వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో ప్రతిదీ కూడా ఏం చేస్తారు చెప్పండి? దేవునికి అనుకూలంగా వాళ్ళు బ్రతకడానికి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళారు. అవునా కదా? మరి జీవితంలో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి?
దేవుని అనుసరించి బ్రతకడానికి వాళ్ళ కష్టాలను వాళ్ళ ఇబ్బందులు ఏం చేస్తారు చెప్పండి, పక్కకు పెట్టేశారు. అవునా కదా? దేవునిలో నుంచి చాలాసార్లు పడిపోయిన వాళ్ళే, కానీ తమను తాము ఏం చేస్తున్నారు చెప్పండి, మరలా దేవుని బట్టి, దేవునిలో విశ్వాసాన్ని బట్టి తమను తాము ఏం చేశారు, మరలా దేవునిలో నిలబెట్టుకుని ఒక విశ్వాస జాబితాలో, దేవుని యొక్క పోరాట యోధుల జాబితాలో వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నిలిచారు. అవునా కదా? అట్లాంటి దానిలో మనం కూడా నిలవాలంటే ఏం చేయాలి చెప్పండి? మరి మన యొక్క యుద్ధం అనేది, మన యొక్క పోరాటం అనేది ఆత్మీయంగా చాలా జాగ్రత్తగా మనం జరిగిస్తుండాలి. అవునా కదా? వాటన్నిటిని కూడా వాళ్ళు ఎలా చేశారు, ఎలా ఉన్నారంటే వాళ్ళ యొక్క జీవితాలు అన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అవునా కదా? వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఎలాంటి సమయాలు ఎలా ఉన్నారు, వాటన్నిటిని కూడా. ఎందుకంటే మనకు మాదిరి ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ చెప్తారు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇవన్నిటిని కూడా మీకు ఎందుకు రాస్తున్నానంటే యుగాంతమందున్న మీకు బుద్ధి కలగడానికి వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నాను, మరలా లేవనేది చెప్తున్నాను. అంటే యుగాంతంలో ఉన్న మీరు ఏం చేయాలి చెప్పండి, వీటిని తెలుసుకోవాలి. ఒకవేళ తప్పులు చేస్తే ఎలా ఉంటుంది, లేకుంటే సరి అయిన క్రియలు చేస్తే ఎలా ఉంటుంది, ఆ ప్రతిఫలం అంతా కూడా ఎలా నడుచుకుంటే, ఎలా దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చాడు, ఎలాంటి ఆలోచనలు వారి పట్ల దేవుడు నెరవేర్చాడు, అన్నీ కూడా ఇక రాయబడి ఉన్నాయి. ఆ రాయబడి ఉన్నాయని కూడా మీకు ఏం చేస్తున్నాను, నేను చూపిస్తున్నాను, మరలా నేను వాళ్ళకి మీకు గుర్తు చేస్తున్నాను. ఓకేనా? దీన్ని బట్టి మీరు ఎప్పుడైతే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వారిని బట్టి నడుచుకుంటే మీకు ఏమవుతుంది చెప్పండి, మంచి పోరాటం అనేది మీరు పోరాడతారు. చెడ్డవారిని బట్టి ఆ చెడ్డ యొక్క ఆలోచన మీలో ఉంటే ఏమవుతుంది చెప్పండి, మీరు మంచి పోరాటం పోరాడరు. ఏం చేస్తారు, మీరు దేవుని దగ్గర కాకుండా వేరే చోట్లోనికి మీరు వెళ్తారు. కాబట్టి అట్లాంటి దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగించుకుంటున్నాండి. మిగిలిన మాటలు మాట్లాడుకుందాం. తల ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, ఈ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. విన్న మాటలు నాయన మా హృదయంలో నిలవబడి నాయన, ఇదిగో నాయన విశ్వాస పోరాటంలో నాయన మా యొక్క ఆత్మీయ యుద్ధం